ನಮ್ಮೆಲ್ಲರ ನಾಯಕರಾದಂತ ವೆಂಕಟೇಶ್ವರರೆಡ್ಡಿ ಅಣ್ಣವರೇ, ನಮ್ಮ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಯ ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷರು ಆದಂತ ಡಾಕ್ಟರ್ ವೇಣುಗೋಪಾಲ್ ರವರೇ, ಈ ಭಾಗದ ನಾಯಕರು, ವಿಧಾನ ಪರಿಷತ್ತಿನ ಸದಸ್ಯರಾದಂತ ವೈ ನಾಣಸಮಣ್ಣವರೇ, ತೂಪಲ್ಲಿ ನಾಣಸಮಣ್ಣವರೇ, ಜೆಪಿ ಗಣೇಶ್ ರವರೇ, ರಾಜಶೇಖರ್ ಅವರೇ, ನಮ್ಮ SLN ಮಂಜೂರವರೇ, KV ಶಿವಾರೆಡ್ಡಿರವರೇ, ವಕೀಲರು ನಾಗರಾಜ್ ರೆಡ್ಡಿರವರೇ, TPS ಶಿವಾರೆಡ್ಡಿ ಭೀಮಗುಂಡಪಲ್ಲಿರವರೇ, ಲಕ್ಷ್ಮಣ್ ಗೌಡ್ರೆ, ಚಂದ್ರ, ಈ ಭಾಗದ ತಾಲೂಕಿನ ಅಧ್ಯಕ್ಷರಾದಂತ ವೇಣುಗೋಪಾಲ್ ರವರೇ, ಬಿಜೆಪಿ ಶಿವಣ್ಣವರೇ, ರೋಣೂರ್ ಚಂದ್ರು, ವೇಣುಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿರವರೇ, ಜಿಲ್ಲಾ ತಾಲೂಕಿನ JDS ನ ಅಧ್ಯಕ್ಷರು, ನಾಗರಾಜಣ್ಣವರೇ, ವಕೀಲರು, ಭೀಮಗೊಂಡಪಲ್ಲಿ ಶಿವಾರೆಡ್ಡಿರವರೇ, ವೇದಿಕೆ ಮೇಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಮುಖಂಡರುಗಳೇ, ವೇದಿಕೆ ಮುಂಭಾಗದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನಮ್ಮನ್ನ MLC MP ಮತ್ತೆ MLA ಮಾಡಿದಂತ ಎಲ್ಲ ನಾಯಕರುಗಳೇ, ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಸದಸ್ಯರುಗಳೇ, ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಅಧ್ಯಕ್ಷರುಗಳೇ, ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯತಿ ಸದಸ್ಯರುಗಳೇ, ಅಕ್ಕ ತಂಗಿಯರೇ, ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರೆ, ಮಾಧ್ಯಮದ ಮಿತ್ರರೇ, ವೆಂಕಟೇಶ್ವರರೆಡ್ಡಿನವರು ಮೊಬೈಲ್ ಫೋನ್ ಇದು ಮೈಕ್ ಕೈಗೆ ಎತ್ಕೊಂಡ ತಕ್ಷಣ ಆಪೋಸಿಟ್ ಅವ್ರನ್ನ ಯಾರು ಬೈಬಿಡ, ಯಾಕಂದ್ರೆ ಅವರೆಲ್ಲ ಓಟ್ ಹಾಕ್ತಾರೆ ಮೋದಿ ಅವರ ಪರವಾಗಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೇಳಿದ್ರು. ಒಳ್ಳೆ ಕೆಲಸನೇ ಅದು. ಯಾಕಂದ್ರೆ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ನಾನು ಚುನಾವಣೆಗೆ ನಿಂತಾಗ ಇಡೀ ಕೋಲಾರ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನಲ್ಲಿ 60,000 ವೋಟ್ ಲೀಡ್ ಕೊಟ್ರೆ, ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಲ್ಲಿ 38,000 ವೋಟ್ ಲೀಡ್ ಕೊಟ್ರಿ ನೀವೆಲ್ಲರೂ ಸೇರಿ. ವೆಂಕಟೇಶ್ವರರೆಡ್ಡಿ ಅನ್ನೋರು ಎಲ್ಲೂ ವೋಟ್ ಹಾಕ್ಬೇಡ್ರಿ ಮೋದಿ ವರ್ಗ ಬಿಜೆಪಿ ಅಂತ ಹೇಳಿಲ್ಲ, ಸೈಲೆಂಟ್ ಆಗಿದ್ದವ್ರು ಅವರು. ನೀವೆಲ್ಲ ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಬಂದಂಗೆಲ್ಲ ವೋಟ್ ಹಾಕ್ಬಿಟ್ಟು ನಾನು MP ಮಾಡಾಕಿಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನಾದ್ರೂ ಸ್ವಲ್ಪ ಜೋರಾಗಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ತುಂಬಾ ಒಳ್ಳೆಯವರು, ಜೋರಾಗಿ ಏನು ಮಾತಾಡಲ್ಲ, ಒಳಗೆ ಲೆಕ್ಕಾಚಾರ ಆಗ್ತಾ ಇರ್ತಾರೆ ಇಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು. ಏನೇನ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಮಾಡಬೇಕು, ಹೆಂಗ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲ ಸರಿ ಹೋಗುತ್ತೆ, ಏನೇನ್ ನೀರಾವರಿ ಯೋಜನೆ ತರಬೇಕು, ಏನು ಎತ್ತ ಅನ್ನೋ ಲೆಕ್ಕಾಚಾರದಲ್ಲಿ ಅವ್ರ ತಂದೆನೂ IAS ಆಫೀಸರ್ ಆಗಿದ್ರು, ಅವ್ರ ತಾಯಿನೂ ನಿಮ್ಗೆ ಗೊತ್ತು, ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯತಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿದ್ರು ಮಂಗಮ್ಮ ಮುನ್ಸ್ವಾಮಿ ಅವರು. ಹಂಗಿರ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯಾರೋ ನಮಗ್ ಪರಿಚಯ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು ಎಲ್ಲ ಈ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಕಡೆಯಿಂದ ಬಂದು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ವಾಸವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಗೌತಮ್ ಅಂತ ಬಂದವ್ರು. ಯಾವತ್ತಾರ ಹೆಸರು ಕೇಳಿದ್ರಿ ನೀವು? పుట్టు చూసిండారా మీరు ఎప్పుడైనా? చూసిండారా? అట్లా ఓట్ నిన్న పోయిసి DK శివకుమార్ దగ్గర ఏడుస్తా ఉండాడు, అయ్యో నాకెవరు సపోర్ట్ చేస్తలేదు, నేను ఒకడే అయిపోయినాను అనేసి. నిన్నెవరు టికెట్ తీసుకొని రమ్మని చెప్పి ఇక్కడ రమేష్ కుమార్ వాళ్ళు వేరే వాళ్ళు కడుగుతా ఉండ్రే, అక్కడ KH పుణ్యప్ప వేరే వాళ్ళు కడుగుతా ఉండ్రే. వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి టికెట్ తీసుకొని వచ్చి ఓట్ వేయమంటే ఎవరు వేస్తారు? ఎవరైనా వేస్తారా? కాంగ్రెస్ వాళ్ళు ఓటేసేది JDS తెనేవంత రైత మహిళకే, మీరు ఓటేసేది తెనేవంత రైత మహిళకే. నాకు తెలిస్తే రమేష్ కుమార్ అన్నను దీనికి ఓటేస్తాడో ఏమో తెలీదు నాకు. దానికే ఇద్దరు కొట్లాడుతూ ఉండ్రే, మీరు ఇద్దరు వద్దు, నేను పిలుచుకొని వచ్చి ఇక్కడ పెడతాను చూడి అని ఇడిచి ఆయన సిద్ధరామయ్య పిలుచుకొని వచ్చి పెట్టినారు. దానికే వాడు ఒకడే పారాడుతూ ఉంటాడు, బెజారైపోయినాడు. మేమంతా ఇక్కడంతా ఉండేవాళ్ళంతా ఒక ఊర్లో 200, 300, 500 ఓట్లు వేసే కెపాసిటీ ఉండేవాళ్ళే ఇక్కడ ఉండేవాళ్ళు. ఎవరు అట్లా ఇట్లా వాళ్ళు రాలేదు. అట్లుంటేటప్పుడు నరేంద్ర మోదీజీ ప్రధానమంత్రి అయినకే ఈ భాగానికి అప్పుడే చెప్తా, ఇంటింటికి నువ్వు తాగే నీళ్ళు ఇవ్వాలని నిడిచి 1,880 కోట్లు డబ్బులు తీసుకొని వచ్చిండేది. మీరంతా ఓట్లు వేసినట్టుకి నేను పోయి అక్కడ పోయి తీసుకొని వచ్చిండేది. ఈ రోడ్ ఎట్లుండే ఫస్ట్, ఇప్పుడు ఎట్లుంది? ఎవరు చేసింది? సిద్ధరామయ్య చేసినా కాంగ్రెస్ వాళ్ళు చేసినా? ఏమీ లేదు. మా నితిన్ గడ్కరీ, నరేంద్ర మోదీజీ వాళ్ళు, యడియూరప్ప వాళ్ళు, బొమ్మాయి వాళ్ళు చేసిండేది. వీళ్ళంతా నాయకులంతా వచ్చి చెప్పిండే దానికి 60 సంవత్సరాలు ఇంకా ఏమీ చేసే కాలేదు. ఎవరో చెప్తా ఉండ్రి రాజీవ్ గాంధీ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఉంటే ఇక్కడ ఎక్కడ చదువుతా ఉండ్రి, అప్పుడే ఏమి చేయలేదు.
కృషి వ్యాలీలో ఇప్పుడు చేస్తారా? కుక్కర్ నిలబెడితేనో కాంగ్రెస్ ఓటేస్తా ఉండ్రి. ఇప్పుడు సోనియా గాంధీ నిలుచుకుంటేనో ఓటేసలేదు. అట్లా పరిస్థితి వచ్చేసింది దీంట్లో. దానికి ఆ అమ్మ ఓహో నరేంద్ర మోదీ దేవుళ్ళు ఇడిసేలేదో ఈ నడుమ దేవేగౌడ సాహెబ్లో కుమారన్న వాళ్ళు అందరూ చేరుకుని ఉండారు. నరేంద్ర మోడీ వాళ్ళు మంచోళ్ళు, ఇడీ ప్రపంచంలో వాడిని మంచి నాయకుడు అని చెప్తాడు, విశ్వ నాయకుడు అనేసి. దానికి నేను ఎక్కడే నిలుచుకుంటే నువ్వు గెలిచలేదని మొన్న రాజ్యసభకు పోయిడు. ఆయన అక్కడ స్మృతి ఇరానీ ముందర నిలుచుకుంటా ఉండే రాహుల్ గాంధీ అక్కడికి ఇడిచేసి వైనాడుకు పోయిసింటాడు. అక్కడ నిలుచుకోలేదు కేరళ. దానికే ఇక్కడ మా ఆపోజిట్ గా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మంత్రులు చెప్తాను ఎవరు నిలుచుకోలేదు. మాకు తాకత్ లేదు. మోదీ వాళ్ళని ఎదిరించక మాకు అయ్యలేదు, బీజేపీని ఎదిరించక మాకు అయ్యలేదు. దేవేగౌడ యడియూరప్ప అంతా ఒకరైపోయినారు. దానికే మేము మంత్రులు ఉంటే అక్కడ నిలుచుకుంటే మేము ఓడిపోతే మాకు ఉండే మర్యాద ఉండేలేదనేసి వాళ్ళ మనముడిని వాళ్ళ బిడ్ని అట్లా ఇట్లా ఓడిపోతే నువ్వు పర్వాలేదనేసి ఎలక్షన్ పెట్టిండారు. దీంట్లోనే తెలుస్తుంది ఈ కర్ణాటకలో 28 సీట్లు ఎన్డీఏ మైత్రికూట అభ్యర్థులు గెలుస్తారా లేదా? గెలుస్తారు. దానికే మీరు ఇక్కడ జనాల ముందు పోవాలా, ఊరూరుకు పోవాలా. లాస్ట్ టైము పువ్వు గుర్తు కోటేసిండారు. అమ్మకి చెప్పిండ్రి మోదీ ప్రధానమంత్రి కావాలా. అమ్మున్ స్వామి ఎవడో మా జిల్లా వాడంట వాడిని కోట్లు వేసేయండా, వీని కోటేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతానని. అవ్వ అమ్మ అంతా పోయిసి అక్కడ బూత్ లో పువ్వు పుడికితే సిక్కేలేదు, వాపస్ వచ్చేస్తే ఏం చేస్తారు? దానికి ఇప్పుడు చెప్పాలా గుర్తేమే ఏమే తెనే వట్ట రైతు మహిళే అని అందరికీ చెప్పి అటువంటేనో వెంకటశివరెడ్డి అని చెప్పింది 50,000 ఓట్లు లీడ్లో గెలుపు మెజార్టీ రావాలా శ్రీనివాసపురం తాలూకులా. ఆవిడే అట్లనేది లేకపోతే దానికే వీన్ కాదు అభ్యర్థి, మీరంతా అభ్యర్థి. మీరే మల్లేష్ బాబు, మీరే దేవేగౌడ, మీరే కుమారస్వామి, మీరే యడియూరప్ప, మీరే నరేంద్ర మోదీ కదా. దానికే మేమే క్యాండిడేట్ అనేసి ఇంటింటికి పోయిడిసి అందరికి చెప్పిడిసి ఓట్లు వేపించి ఎక్కడెక్కడ మన మైనార్టీ మోర్చా వాళ్ళు ఉన్నారు ఇక్కడ ముస్లిమాన్ బంధువులు వాళ్ళును జమ్మూ కాశ్మీర్ లో చెప్తా ఉండారు మేము దేవుని చూడలేదు, మేము చూసిండేది నరేంద్ర మోదీలో దేవుని చూస్తా ఉండము. జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడూ బాంబులు వేస్తా ఉండ్రి, మిలిటరీ వాళ్ళ పైన రాయలేస్తా ఉండ్రి. ఎవరెవరు రాయలేస్తా ఉంటారో వాళ్ళకి ఇప్పుడు చేసేదానికి పని చేసేదానికి కంపెనీలు కట్టిండారు, బిడ్లు చదివేదానికి కాలేజీలు కట్టిండారు, కోట్యాంతర మందిలు పోయిసి టూరిజం పోయిసి వస్తా ఉండారు. సచిన్ తెండూల్కర్ పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు 200 మంది అక్కడ గన్మెన్ కావాల్సిండే సెక్యూరిటీకి. మొన్న సచిన్ తెండూల్కర్ పోయిసి అది ఆదో ఫుట్పాత్ లో ఎవరో క్రికెట్ ఆడుతూ ఉంటే వాళ్ళ క్రికెట్ ఆడుకొని వచ్చిండారు. అంతే ఈ పాకిస్తాన్ దోళ్ళకి వీళ్ళు ఎవరెవరు దేశం విరుదుగా ఉండ్రే వాళ్ళకంతా ఏ మోదీ ఉండేది అక్కడ ఏమరా అంత హెచ్చు తక్కువ అయితే పంపించేస్తారు పైనకి అనేసి బయట ఎవరెవరు ఉండారు. మీరంతా మా అంతమందులు, మీరంతా మీరేం పాకిస్తాన్ ఇంకా రాలేదు, సౌదీ ఇంకా రాలేదు, దుబాయ్ ఇంకా రాలేదు. మేము జొత్త పుట్టలేదంతే. అన్నతమ్ముల కింద బాగుంటాము. వెంకటశివరెడ్డికి ఎట్లా ఓట్లేసింటారో అట్లే మల్లేశన్ కు ఓట్లేస్తారా? ఓట్లేయాలా, ఏపీలా గెలిపియాలా. నరేంద్ర మోదీ జీవుడు ప్రధానమంత్రి అయిన మీటికి ఇప్పటి వరకు హిందూ ముస్లింస్ ఒకటే ఒక గలాట లేదు. ఆర్టికల్ 370 తీసేసిందే నరేంద్ర మోదీ జీవుడు. ఎలాంటే ఒక దేశంలో ఒకే ఫ్లాగ్ ఉండాలా, ఒకే సంవిధానం ఉండాలా, ఒకే కానూన్ ఉండాలా కదా. స్పెషల్ ఉండకూడదు. మేము పోయి అక్కడ పెళ్లి చేసుకునేలా, వాళ్ళు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకునేలా, వాళ్ళు వచ్చి ఇక్కడ జమీన్ తీసుకునేలా, మేము పోయి అక్కడ జమీన్ తీసుకునేలా, ఇదంతా ఒకే కానూన్ ఉండాలా అనేసి దాన్ని తీసేసింది నరేంద్ర మోదీ జీవుడు. మన ముస్లింస్ ఆడబిడ్డలు బాగుండాలా, పెళ్లి చేస్తే వాళ్ళ మగళ్ళు బాగా చూసుకునేలా, ఈ త్రిబల్తలా గుండకూడదు అనేసి దాన్ని తీసేసి ఈ దేశంలో ఉండే 7 కోట్లు ముస్లింస్ ఆడబిడ్డలకి మంచి చేసిండేది నరేంద్ర మోదీజీ. బేటీ పడావో బేటీ బచావో
బేటీ బచావో బేటీ పడావో అనేసి ఆడబిడ్డల్ని చదివిపియాలా, వాళ్ళని మంచి దీనికి పొజిషన్ తీసుకొని రావాలా అని చేసిండేది నరేంద్ర మోదీజీ వాళ్ళు. మీకు కరోనా ఇంజక్షన్ ఇచ్చిండేది ఎవరు? ఎవరు? సరిగా చెప్తాలేదు, తింటలేదు. ఎవరు? మోదీ వాళ్ళు. సిద్ధరామయ్య కరోనా ఇంజక్షన్ ఇచ్చిండేది ఎవరు? మోదీ వాళ్ళు. లేకపోతే సిద్ధరామయ్య ఈ పట్టుకుంటా ఉండలేదు. దానికి నేను చెప్పేది ఇంతే. ఇప్పుడు నరేంద్ర మోదీ వాళ్ళు భీమిచ్చిరి ఎవరిని, మీ ఆ పార్టీని, జేడీఎస్, బీజేపీ, కాంగ్రెస్ ని, హిందూ ముస్లింస్ ఏమీ అడగలేదు. కరోనా టైంలో 32 తింగులు నెలలో 10 కేజీలు ఒక్కొక్కరికి ఇచ్చిండే నరేంద్ర మోదీ వాళ్ళు. కిసాన్ సన్మాన్ యోజన ఇచ్చిండేది మా డాక్టర్ అంతా చెప్పింటారు. కిసాన్ సన్మాన్ యోజన ఒక వర్షానికి 6,000. మా కర్ణాటక ఇంకా బొంబాయి వాళ్ళు యడియూరప్ప 4,000 ఇస్తా ఉంటారు. మీ సిద్ధరామయ్య వచ్చేసి దాన్ని తీకేసి ఎవరెవరు పాలేస్తారో డైరీలో వాళ్ళకంతా సాయుధాన్ని ఇయ్యాలని డబ్బులు ఇస్తా ఉంటారు. దాన్ని తీసేసిందే ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. 10 కేజీలు బియ్యం ఇస్తాను, కాకా పాటిల్ నీకి, వైఎన్ఆర్ సమీక్ నీకి, వెంకటేశ్వర రెడ్డి నీకి అని చెప్తా ఉండే. ఇప్పుడు 10 కేజీలు లేదు. నరేంద్ర మోదీ వాళ్ళు ఇస్తా ఉండే 10 కేజీలు 5 కేజీలు బియ్యంలో 2 కేజీలు కొట్టేసి దాంట్లో మేమే మొన్నుండే రాగులు ఇస్తా ఉండేది ఈ సిద్ధరామయ్య. దానికి మీకు చెప్పేది ఇంతే. ఇప్పుడే మా మీద ఒక్కొక్కరి మీద 98,000 అప్పు చేసి పెట్టినాడు. పొద్దు నెలకే 98,000 అంటే తక్కువ అంటేనో 1,00,000 కోటి అప్పు చేసిండాడు. ఎస్సీ ఎస్టీలకు డెవలప్మెంట్ అని పెట్టిండే దగ్గర 15,000 కోట్లు గ్యారంటీలకు ఇస్తాననేసి మాకిను అంతా మోసం చేసిండారు. దానికే సొసైటీలో భీమిస్తా ఉండేది నరేంద్ర మోదీ వాళ్ళు. కిసాన్ సన్మాన్ యోజన ఇస్తా ఉండేది నరేంద్ర మోదీ వాళ్ళు. మాకు శౌచాలయం ఇచ్చిండేది, టాయిలెట్లు ఇచ్చిండేది నరేంద్ర మోదీ వాళ్ళు. సీసీ రస్తా ఇచ్చిండేది నరేంద్ర మోదీ వాళ్ళు. ఈ పెద్ద రోడ్ చేస్తా ఉండేది నరేంద్ర మోదీ వాళ్ళు. జల్ జీవన్ మిషన్ లా ఇంటికి నీళ్లు ఇస్తా ఉండేది నరేంద్ర మోదీ వాళ్ళు. చెన్నై ఎక్స్ప్రెస్ కారిడార్ చేస్తా ఉండేది నరేంద్ర మోదీ వాళ్ళు. రైల్వే దీంట్లో 500,000 కోట్లు ఇచ్చిండేది నరేంద్ర మోదీ వాళ్ళు. ఇట్లు ఇచ్చిండేది నరేంద్ర మోదీ వాళ్ళు. దానికి మీరంతా మల్లేష్ బాబు గుర్తు అవుదే. దానికి 26 తారీఖు పొద్దున్నే 6 గంటలకంతా లేచి పోయిడ్సి ఇంట్లో ఉండే వాళ్ళంతా పిలుచుకొని పోయి 100% ఓట్లు వేపించేసి వీడిని గెలిపియాలా. మేమంతా వీడిని జట్లా పిలుచుకొని పోయిడ్సి ఢిల్లీలో, నాకు ఇంకా చాలా సీనియర్ నాన్న సంబంధం, చాలా ఢిల్లీ పాలిటిక్స్ చాలా తెలుసు. మేమంతా పోయిడ్సి వాడిని జట్లా పెట్టుకుని ఇక్కడ ఏమేం కావాలా, ఏమేం చేయాలనేసి మేము ఉంటాము. మేమేమి ఎలక్షన్ లో ఏం రిటైర్డ్ ఏం కాలేదు. ఇంకా 25 సంవత్సరాలు రాజకీయం చేస్తాను మీ జట్లా ఉంటాము. ఎవరే పేదవాళ్ళు, మా రైతుల జమీన్లకి ఎవరే ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఎవరే వస్తేనో, ఎంపీ లేకపోతేనే ఇడిచేలేదు వాడిని. ఎంపీ ఉంటే ఒక మూకుదారం ఉంటుంది, అది లేకపోతే మమ్మల్ని పొట్టేకి ఎవరి చేతులను అయ్యలేదు. దానికే రైతులకి, మా పేదోళ్ళకి, మా పార్టీ వాళ్ళకి ఎవరు తొందరిస్తారో అక్కడ మేము ఉంటాము అనేసి చెప్పి ఇప్పుడు ఏమి ఎలక్షన్ క్యాంపెయిన్ కి మీరంతా వచ్చింటారో మీరే క్యాండిడేట్ అనేసి ఊరూర్లో పోయి ఓట్లు వేపియాలా, ఇంటింటికి పాంప్లెట్లు ఇయ్యాలా, గుర్తు అందరికి చెప్పాలా అనేసి 2 మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికి వందనాలు, నమస్కారం.